15th వరకు ఆయన ఇండియాలో ఉండరు. ఎనీ ఇయర్ ఆయన ఎప్పుడు అమెరికాలోనే ఉంటారు. అది పర్సనల్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. చెప్పినా కూడా ఆయన చెప్పాడు, పాంచాలి పంచభద్రిక ఆల్రెడీ ఆయన హోస్టల్లో ఈ ప్రోమో కూడా ప్లే చేశారు. మంచి ప్రోమో కూడా ఇచ్చాడు ఆయన అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక్క నిమిషం సార్, మీ విషయం సార్ ఒకసారి మైక్ పట్టుకుని టీం అందరికి కూడా, ఈ పాంచాలి పంచభద్రిక టీం అందరికి కూడా మీ విషెస్ అంటే ఏం అందిస్తారు? పాంచాలి భద్రిక టీంకి కంగ్రాట్యులేషన్. మీ విషెస్. గంగాధర్ నాకు మామూలుగా 10 years నుంచి తెలుసు బాగా. గంగాధరు ఈ సినిమా డైరెక్టర్ నాకు 10 years నుంచి తెలుసు. ప్రొడ్యూసర్లు ఎవరో తెలియదు. ఎర్లీ మార్నింగ్ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలు యాక్ట్ చేయాలండి అన్నారు. ఆయన ఉండేది అందుకే, దేనికో చెప్పండి అని అడిగాను. వెంటనే గంగాధర్ ఫోన్ చేశాడు. గంగాధర్ ఫోన్ చేసి ఇలాగ చేయాలన్నా అంటే ఓకే తప్పకుండా చేద్దాం గంగాధర్, దాన్నే ముందు నువ్వు షూటింగ్ ఎప్పుడో డేట్ చెప్పు అన్నా. అది కాదన్నా డేట్లు నేను చూసుకుంటా, నీకు ఎందుకు అవన్నీ, నీకు డేట్ కావాలి అంతే కదా, యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో నీకు నేను కనిపించినప్పుడే చెప్తూ ఉంటాను, ఎందుకంటే యు ఆర్ ఎ విజనరీ డైరెక్టర్, అందుకోసమని చెప్పాను. డెఫినెట్గా ఆయనకి కావాల్సిన డేట్ ఇచ్చాము. డబ్బుల విషయం ఉందండి, తీసుకుంటాం, పోతాం, వస్తూ ఉంటాం, అది కామన్ థింగ్. 35 years నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. 35 years అయింది ఆయన ట్రావెల్. అంటే ఇలా నేను జర్నీ చేయడానికి ఏకైక కారణం, ఆయన నన్ను ఎప్పుడు మేనేజర్గా చూడాల, నన్ను ఒక ఆత్మీయుడిగా చూశాడు. చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు కూడా అడిగారు నన్ను చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారని. అందులో మిత్రుడు అడిగాడు, నువ్వు ఎందుకున్నావు అక్కడ, ఆయన లేకుండా వెళ్ళిపో అన్నాడు. చెప్పే సారీ ఏమనుకోవద్దు, ఈ ఒక్కసారి క్షమించు, వీళ్ళకి తెలియకుండా ఫంక్షన్ పెట్టారు ఆగస్టులో అని. అన్న ఒకే ఒక విషయం చెప్తా, ఈ సినిమా జనాల్లో ఆడాలంటే అది మీ వల్లనే అవుతుంది. ఎందుకో తెలుసా, 3 యుగాల్లో మనకు శివుడు ఉండేవాడు. మంచి జరిగినా చెడు జరిగినా అవి ఓపెన్ చేసేవాడు, మంచికో చెడుకో ఆయన చూసుకునేవాడు. కలియుగంలో శివుడు లేడు, శివుడి పదం ఉంది. ఈ కలియుగంలో 3వ నేత్రం ఎవరో తెలుసా, మీరే. ఈ కలియుగానికి 3వ నేత్రం మీరే. మంచి అయినా చెడు అయినా ప్రపంచానికి తెలియజేసేది మీరే. ఆ విషయం మొన్నే ప్రూవ్ అయింది కూడా. ఈ పాంచాలి పంచభద్రిక సినిమా కూడా ఈ ప్రపంచానికి తెలియాలంటే దయచేసి మీ మీడియో కన్ను ఓపెన్ చేసి అందరికీ చెప్పండి అన్న, చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.